నమస్తే తమ్మి. ఏటన్నా ఏటి ఏటి ఛానల్కి చేసినావు? ఏం లేదు, ఏంది ఎట్లుంది ఆడ పరిస్థితి? ఏటున్నదన్న మొత్తం అంతా చేసినారు వీళ్ళు, చెన్నాలు చేసినారు వీళ్ళు మొన్న. ఆ, ఆ, మనకే మైలేజ్ వచ్చిందిగా. వీళ్ళు మొత్తం జనసేన వాళ్ళని యాడికాడికి తరిమినాంగా, మనకే మంచి మైలేజ్ వచ్చిందిగా. ఏటి మైలేజ్ వచ్చిందన్న? ఏడ చూసినా పేరే వస్తుంది జనసేన. పవన్ కళ్యాణ్ మన వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా గానీ చాలా ఊర్పు ఉన్నాడు అన్న అక్కడ. ఊర్పు ఉండి ఏమి మాట్లాడకుండా ఆ రాజకీయ వేట చూపించినాడు అక్కడ. తీరా చూస్తే మనం ఇరుపప్పులో అయిపోయినాం అక్కడ. ఆ మీటింగ్ కాకుండా చేసినాం కదా తమ్మి, మంచిగా అయిందిగా. ఏది చేసినా గానీ సైలెంట్ గా ఉండిపోయినాడు కదా, రాజకీయం అట్లా చేసినాడు. అంటే అది ప్లస్ అయిందంటావా? అయింది. సైలెంట్ గా ఉన్నాడు, ఎవరు గొడవలు లేవు, ఏమి లేదు. వచ్చాడు, పని చేసుకున్నాడు. చేయనిచ్చి మెలకుండా వెళ్ళిపోయినా బాగుండేదన్న. అసలు మన ప్లాన్ కూడా అదే తమ్మి. యాక్చువల్ గా ఏంటంటే పవన్ కళ్యాణ్ రెచ్చగొడితే ఈ జనసేన కుర్రోళ్ళని వీళ్ళు మామూలుగానే ఇంత అంటే అంత చేస్తారు కదా, వీళ్ళని రెచ్చగొట్టి గొడవలు అయ్యేట్టు చేద్దాం అనుకున్నాం. ఏటి చేస్తారన్న, మొత్తం అంతా లాభం అంతా ఎట్టుకుపోయినట్టున్నాడు. అంటే మనకు రాలేదా మైలేజ్? ఏడొచ్చింది? ఎవడు చూడు, ఎవడు ఏ గుంటను కథ ఇచ్చినా గానీ జనసేన, ఏ అమ్మని కథ ఇచ్చినా జనసేన. ఏటన్నా ఏటి చేసేసినారు వీళ్ళు. అది కాదు తమ్మి, నాకు ఇంకో డౌట్. ఆ పొద్దుగాల మనదే గర్జన పెట్టినారు కదా, ఆ గర్జన సక్సెస్ అయ్యిందా అవలేదా? ఏటి బొక్క అయినది అక్కడ. ఏటైనది ఏటి ఎవడుగాడు డబ్బులు తీసుకోవటం, బార్లో దూరిపోవటం, ఆ సందులో పోవటం, ఈ సందులో పోవటం. ఎవడున్నాడు అక్కడ? ఆ పిల్లల్ని పొలాల్లో తీసుకొస్తే ఆ పిల్లలు ఏడ ఆగుతారు రోడ్ల మీద? ఇప్పుడు అక్కడిక్కడ చేసి మనం వాళ్ళకి మైలేజ్ పెంచినామంటావా ఏంది? మరి పెంచినట్టు కాదేటి మరి? మరి ఈ బాడకో కొడుకులు మనోడికి మన అన్నకేమో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు వీళ్ళు. మొత్తం మన మైలేజ్ వచ్చిందని చెప్తున్నారు ఈ ఎదవలు మొత్తం. అది ఏమైంది ఒక్కసారి కనుక్కోమంటే నేను అందుకు నువ్వైతే పక్కా సమాచారం చెప్తావని నీకు చేసిన. ఏటి చేస్తారు వీళ్ళు? వీళ్ళు ఏకాడికి మైకిల్ ముందు పెట్టుకుని తిట్టు గోల్ ఎట్టేస్తారు. అయితే ఇంకేటి చేస్తారు వీళ్ళు? మొత్తం మైలేజ్ అంతా అట్టుకు తెంగాడు అనొద్దు గాని ఈ తైతిక్కలది ఆ జబర్దస్త్ లో చేసేది పబ్లిక్ లో చేసి మొత్తం పెంట చేసింది, మన మైలేజ్ మొత్తం బీకింది. మెలకొండ అది గంట వెళ్ళిపోయేది, మెలకొండ పోతే సరిపోయేది కదా. ఏలు చూపించింది పెద్ద పుడింగిలాగా, ఏలు చూపించింది. ఆ గుంటలేమో అరిచేసినారు. వీళ్ళు ఏదో చేసేద్దాం అనుకున్నారు కానీ తీరా చూస్తే ఏటైంది? మన వాళ్ళు ఏదో చేసేద్దాం అనుకున్నారు, ఏటి అవ్వలేదు అక్కడ. తీరా చూస్తే ఏ అమ్మను కదిలిచ్చు జనసేన. పవన్ కళ్యాణ్ మంచోడు, పవన్ కళ్యాణ్ బిగిచ్చేశారు. ఏ గుంటను కదిలిచ్చు, ఏ తాతను కదిలిచ్చు, జనసేన. కానీ ఒక్క విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ మాత్రం బ్యాలెన్స్డ్ గా ఉన్నాడు తమ్మి. ఎట్లా అంటే ఏమి గొడవలు ఏమి కాకుండా వీళ్ళని రెచ్చగొట్టకుండా చాలా న్యూట్రల్ గా. ఇదొక్క విషయంలో ఏంటంటే పవన్ కళ్యాణ్ కరెక్ట్ మేనేజ్ చేసిండు. ఏ ఒక్కటి రాంగ్ డిసిషన్ తీసుకున్నా అంటే పవన్ కళ్యాణ్ లో ఉన్నటువంటి రాజకీయ చతురత ఈ రోజు బయటపడ్డది. ఏదో ఆవేశంగా మాట్లాడతాడు అనుకున్నాం గానీ తెలివిగా బాగా మేనేజ్ చేసిండు. ఆలోచన చేసినాడు. ఈ లంగా కొడుకులందరూ పోయి అక్కడ మొత్తం పార్టీని ఆ ఒక్క వైజాగ్ లోనే కాదు మొత్తం ఏపీలో సంకనాకిచ్చి పీకినారు ఈ కొడుకులు. అసలు మైలేజ్ పెరిగిపోయింది, దానికి మనకి డౌన్ అయిపోయింది. ఆ రోజు నాకు వచ్చే పని ఉండే, కాకపోతే నాకు కోర్టు పనులుండి నేను కోర్టుకు పోయినా, లేకపోతే నేను వచ్చేటోడిని. ఈ అవలగాళ్ళు ఇట్లా చేస్తారు అనుకోలే నేను. మొత్తం మైలేజ్ మొత్తం అడిపోయింది. ఎవడు చూడు జనసేన. సరే ఏదేమైనా ఇప్పుడు మన పార్టీని నిలబెట్టుకోవాలి. మనకి ఇప్పుడు గడ్డు కాలం, కొంచెం చూడండి లోకల్లో చూసి కొంచెం నిలబడి. చూసేది ఏటి నమ్మే పరిస్థితులు లేరు జనం. మనం ఎంత తిట్టినా ఏం చేసినా, మనం ఎంత బెదిరించినా ఏటి నమ్మే స్థితిలో లేరు జనం. చూడండి నేను వస్తాను, నేను కలుస్తా గానీ కొంచెం చూసి దాన్ని ఎట్లా దారికి తీసుకురావాలి. చాలా డ్యామేజ్ అయిపోయింది. అయిపోయినది ఏటి చేస్తాం మరి. సరే చూడండి, నేను వచ్చి కలుస్తా గానీ ఒక వారం ఉంటా ఆడనే. వారం ఉండి మొత్తం ఈ డ్యామేజ్ మనం ఫుల్ చేయాలి, దాన్ని ఫుల్ఫిల్ చేయాలి. సరే అన్న అయితే ఉంటా తమ్మి, జాగ్రత్త. ఉంటా అయితే. మనల్ని అభిమానించే మంది కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఎవడో ఆ మాట చూడు ఒకసారి కారుమూరి. అరే ఇలాంటి మాటలు ఎక్కడన్నా అనిత గారు ఎక్కడన్నా మాట్లాడారా? మొన్న కూడా ఆడు అనే మాట అయితే ఆవిడ అన్నది. ఎందుకంటే అతని మాటలు అలాగ ఉన్నాయి కాబట్టి. సరే ఆ ఒక్క మాటనే పట్టుకుని అలా అంటదా అన్నారు.
మరి ఈవిడ మాటలకి ఈవిడికి అసలు మంత్రి పదవి ఎందుకు ఇచ్చారు కారుమూరి? ఆవిడ గొంతు కానీ లేకపోతే ఆవిడ మాటలు కానీ విన్నే ఇచ్చారు కదా మీరు. ఒకసారి విని ఆవిడ ఎవడో లా అన్నది. మరి లాతో ఏం మాట్లాడుంటే ఊహించుకో. ఎవడో లా గాడు మహిళ, ఎవడో పిల్ల పిత్రేగాడు పెద్ద పిత్రేగాడు. ఏ హెరిటేజ్ ఐస్ క్రీమ్ తో నోరు నిండిపోయిందా? నీ నోట్లో ఏమన్నా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకొని ఉన్నావా అని అడుగుతుంది. ఈ మాటకి అర్థం ఏంటో నీకు తెలియదా కారుమూరి? నీకు నాకు తెలియకుండా ఉంటుందా? మనమే అంత దగ్గరోళ్ళమా? కానీ ప్రజలు మనకంటే ముదురులు. నీ నోరంతా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నావు అంటే దాని అర్థం ఏంటో తెలీదా? ఇది మన రోజా గారు. లకారం ఆ లాగోడుకు లక్షలు దే చేసుకో. ఎందుకమ్మా ఏం మాట్లాడతావు? చంద్రబాబు నాయుడు మాట్లాడే పళ్ళు రాలకూడదని చెప్పు తీసుకోకూడదని అంటుంది. నేను చెప్పాను కదా, సీతాదేవి వేరు తాటకి వేరు, ఇద్దరు మహిళలే. బట్ నో, బోత్ ఆర్ నాట్ సేమ్. కారుమూరి, నువ్వు ఇక్కడ అనిత గారిని తిట్టడం లేదా రోజా గారిని అంటాం ఒకటి కాదు. సీతాదేవి కోసం వెళ్ళి అదే శ్రీరామచంద్రుడు మహిళల్ని ఎంతో గౌరవించి తన పినతల్లి మాట ప్రకారం అడవులకు వెళ్ళిన అదే శ్రీరామచంద్రుడు తాటకి అనే ఒక మహిళని ఏం క్షమించలేదు. ఆయన దేవుడే క్షమించలేదు రాక్షస ప్రవృత్తి కలిగిన వాళ్ళకి. ఇప్పుడు మీరు రోజా గారి భాష వింటున్నారు కదా, ఆవిడ ఒక మహిళగా ఉందా, ఆవిడ మాట తీరు, లేకపోతే ఒక రాక్షస ప్రవృత్తి ఉందా? ఒకసారి మీరు ఆలోచించండి ప్రజలు. ఏడాది పాటు మీరు చేసినటువంటి సస్పెన్షన్ వాంఛనీయమైనటువంటి పరిస్థితి. ఇది ఇందులో ఎటువంటి అభ్యంతరాలు లేవనెత్తడానికి అవకాశం లేదు. ఇది కేవలం ఆధార సాహిత్యంగా మేము విడుదల చేస్తున్నటువంటి అంశాలన్నీ కూడా ప్రజలకు వివరించాలని. అది భారతీయ జనతా పార్టీ లాగా లేదు, భావ జనతా పార్టీ లాగా ఉంది. ఏం చేయగలరండి? నన్ను చంపగలరా? రేపు చేయగలరా? రేపు చేసే ధైర్యం లేదు. మీడియా ముందు అలా నన్ను ఎవరైనా రేపు చేయగలరా అని అడగకూడదు కదమ్మా మహిళని అనేసి అంటే ఎవరో అడిగారు జర్నలిస్ట్, నీకుందా చెప్పంటుంది ఆవిడ. ఈవిడ్ని డైమండ్ రాణి అన్నారటండి. అవి బాబోయ్, అంత పెద్ద మాట అని సరే కారుమూరి. అరే అందుకని వీళ్ళు వచ్చి హోంమంత్రి గారిని ఎలా పడితే అలా మాట్లాడేస్తారటండి. హోంమంత్రి గారిని అలా మాట్లాడేస్తే మనం ఏమనకూడదట. అది వాళ్ళ సపోర్టింగ్ ఎలా ఉందో చూడండి.